హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేపల కూర చేస్తున్నానండి వెనకటి పద్ధతిలో. చేప ముక్క ఈ సైజులో కట్ చేసుకున్నానండి. చూడండి, 1 కిలో చేప ముక్కలకి నేను ఒక 50 గ్రాములు కారం వేసానండి. కల్లుప్పు వేసుకున్నాను. ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి వేసుకున్నానండి. 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు వేసాను. ఆయిల్ వచ్చేసి ఒక 50 గ్రాములు పోస్తున్నాను. కలిపే చేస్తున్నానండి కూర. చింతపండు నానబెట్టుకుంటున్నాను. 100 గ్రాముల వరకు ఉంటుంది చింతపండు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేస్తున్నాను. వెనకండి ఇలాగే కలిపి చేసేవాళ్ళండి, రుచి చాలా బాగుంటుంది. నేను గరం మసాలా కూడా తయారు చేసుకున్నానండి. 2 స్పూన్లు వచ్చేసి ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, చెక్క లవంగా కొంచెం వేసానండి. ఈ మెంతులు కొంచెం ఒక 1/2 స్పూన్ వేసాను. ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొబ్బరి అండి, ఒక చిప్ప తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ముక్క మునిగే వరకు చింతపండు పులుసు పోసుకుందామండి. కిచెన్ మారింది అనుకోకండి, అన్నవాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి వేరే కిచెన్లో చేస్తున్నాను. అన్నవాళ్ళ కిచెన్లో స్టవ్ మీద పెట్టేశానండి. చేపల కూర అవ్వడానికి ఒక 35 మినిట్స్ అయినా పడుతుంది. ఇలాగే తిప్పుకోవాలండి, గరిటె పెట్టకండి. మనం తయారు చేసుకున్న ఈ మసాలా పొడి వేసుకుందామండి. కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. చాలా చిక్కగా వచ్చింది కదండి. కొంచెం కరివేపాకును కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసేస్తాను. చూశారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. కొత్త పిల్లలైనా చక్కగా చేసేసుకోవచ్చండి. ఈ కూర మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.